ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 103వ దావీదు కీర్తన ఆధారితమైనది. రిమెంబరింగ్ గాడ్స్ బెనిఫిట్స్, ఎక్సీడింగ్ గ్రేస్ బియాండ్ వాట్ వీ డిజర్వ్. దేవుడు చేసిన ఉపకారములను మరువకుము. ఆయన మన అర్హతకు మించిన అపారమైన కృపను మన పట్ల చూపువాడు. ఈ కీర్తన దేవుని అపారమైన కృప చేత నిండి ఉన్న ఒక నిధి వంటిది. ఇది ఒక బలమైన పిలుపుతో ప్రారంభమవుతూ ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కీర్తనాకారుడైన దావీదు తన సొంత ఆత్మతో మాట్లాడుతూ ఉన్నట్లు మనము గ్రహించగలం. తన సొంత ఆత్మను మేల్కొల్పుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవులమైన మనము మర్చిపోయే స్వభావం గలవారము. మనము మన సమస్యలను, బాధలను గుర్తుంచుకుంటాము, కానీ దేవుని ఆశీర్వాదములను, మేలులను సులభంగా మర్చిపోతూ ఉంటాము. దేవుడు చేసిన మేలులను, ఉపకారములను, ప్రత్యేకంగా మన అర్హతకు మించిన ఆయన కృపను ఉద్దేశపూర్వకంగా గుర్తుంచుకోవాలని దావీదు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటిదిగా, దేవుడు మనం చేసిన పాపములను బట్టి మనతో వ్యవహరించడు. 103వ కీర్తన 10వ వచనంలో మనం గమనించినప్పుడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇదే కృప యొక్క సారాంశం. న్యాయము మనం అర్హత పొందిన దానిని మనకు ఇస్తుంది, కానీ కృప మనకు అర్హత లేని దానిని మనకు ఇస్తుంది. మన పాపములను బట్టి, మన వైఫల్యములను బట్టి దేవుడు మనతో కఠినంగా వ్యవహరించి ఉంటే మనలో ఎవ్వరూ నిలబడలేము. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన వాత్సల్యం వల్లనే మనము క్షయం కాకుండా ఉన్నాము అని. మనమందరము కూడా పాపులమే, పాపంలోనే పుట్టిన వారము. కానీ పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము అని. దేవుని కృప మన పాపముల కంటే ఎంతో గొప్పది. అంతేకాదు, దేవుని కృప విశాలమైనది, సంపూర్ణమైనది. దావీదు ఆయన కృపను వర్ణించటానికి ఎంతో శక్తివంతమైన ఉపమానాలను ఉపయోగించాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని మనం 11వ వచనంలో చూడగలం. భూమికి, ఆకాశానికి ఎంత దూరమో ఆయన కృప అంత విశాలమైనది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పు పడమరలు ఎన్నటికీ కలవవు. దీని అర్థము మనకు సంపూర్ణ క్షమాపణ. దేవుడు పాక్షికంగా క్షమించటం లేదు, ఆయన మన పాపములను సంపూర్తిగా తొలగిస్తూ ఉన్నాడు. ఇతర లేఖనాలను కూడా మనం గమనించినప్పుడు అవి ఈ కృపను గూర్చి మనకు వివరిస్తూ ఉన్నాయి. ప్రవక్త అయిన మీకా అంటాడు, ఆయన మన యందు జాలిపడి మన దోషములను అణిచివేసి మన పాపములను సముద్రాగాధంలో పడవేయును అని. మరి ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఆయనతో అంటూ ఉన్నాడు, నేను నా చిత్తానుసారంగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని. ఇంత గొప్ప దేవుడు, దయగలిగిన వాడు, మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆయన కృప మనకు స్వేచ్ఛను, పునరుద్ధరణను, విమోచనను, కొత్త జీవితాన్ని, కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. చివరిగా, క్రీస్తులో దేవుని కృప సంపూర్ణంగా వెల్లడి చేయబడింది. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును అని మనం 17వ వచనంలో చూస్తాం. ఈ నిత్య కృప సిలువ వద్ద పరిపూర్ణతను పొందింది. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు పవిత్ర రక్తం వల్లనే మనకు విమోచన మరియు పాపక్షమాపణ. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మన గొప్పతనం కాదు, కేవలము దేవుని కృపావరమే. మనము అయోగ్యులమైనప్పటికీ ఆయన కృపామయుడు కాబట్టి మనము రక్షించబడ్డాము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని ఈ అపారమైన కృపను గుర్తుంచుకొని కృతజ్ఞతతోనూ వినయంతోనూ జీవించువారమై ఉండాలి. కృప ఈ లోకంలో మనకు స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతకవలనని మనకు బోధిస్తూ ఉంది. కృప వలన పాపం చేయటానికి అది మనల్ని ప్రోత్సహించదు.
అది రూపాంతరం చెందిన జీవితాలను జీవించటానికి, దేవుని ప్రేమించటానికి మరియు ఇతరులకు కృపను చూపించటానికి మనలను ప్రోత్సహిస్తుంది. ఇంత కృప చూపిన దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించు వారమై ఉండాలి. అందుకే దావీదు చెప్పినట్లు మనమందరం కూడా ఆయనతో కలిసి చెప్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.